జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా దిగజారతాడు అని మరొక్కసారి నిరూపించబడింది. తాజాగా గత 2 రోజుల నుంచి ఏదైతే ప్రకాశం బ్యారేజీని 3 బోట్లతో ఢీకొట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చే ప్రయత్నం చేశారో దాంట్లో కుట్ర కోణాన్ని అయితే పోలీసులు ఛేదించారు. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ ఉన్నాడో ఆయన మేనల్లుడు రామ్మోహన్, అలాగే బోట్ల యజమాని ఉషాద్రి, వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం, న్యాయమూర్తి ముందు హాజరుపరిచితే ఈ నెల 20 వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఇందులో కుట్ర కోణం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా పోలీసులు అయితే ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఇంకా పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పడం జరిగింది. ఇందులో నందిగామ సురేష్, మాజీ ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన అనుచరులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. వాస్తవానికి ప్రకాశం బ్యారేజీకి గన అనుకోని ఘటన ఏదైనా జరిగి ఉంటే దాదాపుగా 1,00,000 మంది జలసమాధి అయిపోయేవారు. 10 లక్షల ఎకరాలు పంట మునిగిపోవటమే కాకుండా 10 లక్షల మంది రైతులు నోట్లో మట్టి కొట్టడమే కాకుండా 1,00,000 మందిని జలసమాధి చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 1,00,000 మంది చనిపోయినా పర్వాలేదు, చంద్రబాబు ప్రభుత్వాన్ని కోల్చాలి, అస్థిరపరచాలి, ఆ ప్రభుత్వాన్ని ఆదిలోనే ఆ ప్రభుత్వం మీద కుట్ర జమ్మాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడంటే సౌననే సమాధానం వస్తుంది. లేకపోతే ప్రకాశం బ్యారేజీని పడవలతో ఢీకొట్టి కూల్చేయాలనుకోవటం ఏంటి? అది కూలిపోతే దాదాపుగా 1,00,000 మంది చనిపోతారని తెలియదా? జగన్మోహన్ రెడ్డి కనీసం అడిగినప్పుడైనా చెప్తారు కదా, ప్రకాశం బ్యారేజీకి ఏదైనా జరిగితే 1,00,000 మంది జలసమాధి అయిపోతారండి, 1000 మంది చనిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అంటే ఎవరు ఏమైనా పర్వాలేదు, నా హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి నేను జాతీయ స్థాయిలో ఆబాసు పాలయ్యాను, పార్లమెంటు సాక్షిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నన్ను చీకొట్టాడు, గేట్లకు గ్రీజును పెట్టలేక అడ్డుపడిన పడవను తీయలేక ఆ రోజు డ్యాం కొట్టుకుపోయింది అందరికీ తెలుసు. ఈ రోజు అదే విధంగా పడవలతో ఢీకొట్టి ఏకంగా ప్రకాశం బ్యారేజీనే కూల్చాలి అనుకున్నారు అంటే ఇది చాలా తీవ్రమైన చర్య. ఒక ఏదైతే రాజద్రోహం దేశద్రోహం అంటారు కదా, అలాంటి దాంతో సమానం. ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, నాకు చంద్రబాబు మీద నింద వేయటమే ముఖ్యమని అనుకున్నారు అంటే ఇంతకంటే సైకోయత్వం మరొకటి ఉండదు. దీని మీద ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఏదైనా చేయగలరు. ఇలాంటి ఘటనలు ఏదైనా చేసి దాన్ని చంద్రబాబు మీద ఈ కూటమి ప్రభుత్వం మీద నెట్టేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయొచ్చు. నిజంగా 1,00,000 మంది కన్నా జరగరాంది జరిగితే 1,00,000 మంది కన్నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునే దాన్ని ఇబ్బంది పడితే ఎవరు బాధ్యత వహిస్తారండి దానికి? ఇదన్నా చిన్న విషయమా? 1,00,000 మంది అంటే 5 మంది 10 మందికే చిన్న విషయం కాదు. అసలు ఒకరు ప్రాణం పోయినా కానీ అది చిన్న విషయం కాదు. అలాంటిది 1,00,000 మందిని చంపాలి అనుకున్నారు అంటే ఎంత భారీ కుట్రకు తెరతీశారు నాకు అర్థం కావట్లేదు. యుద్ధాల సమయంలో కూడా ఇంతమందిని చంపాలని ఎప్పుడు అనుకుని ఉండరు. కానీ ఈ రోజు అంతమంది చనిపోయినా పర్వాలేదు, బ్యారేజీ కూల్చాలి, చంద్రబాబు మీద నింద వేయాలి, చంద్రబాబు చేతగానితనం వల్ల బ్యారేజీ కూలిపోయిందని చెప్పాలి, ఆ చనిపోయిన మృతుల్ని చంద్రబాబుకి అంటగట్టాలి, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఆ చంద్రబాబు నాయుడిని దింపేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి. ఎంత కుట్ర అండి! ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు, ఈ స్థాయిలో కుట్ర పన్నుతున్నారు అంటే 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి స్థిరంగా ఉండనెత్తాడా అంటే తన కుట్రలు కుతంత్రాలతో స్థిరంగా ఉండనివ్వడం అని చెప్పి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే 2 వ్యక్తులు దొరికారో రామ్మోహన్ అలాగే ఉషాద్రి, వీరిద్దరి మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఇప్పుడు వైసీపీ నేతలే కొంతమంది ముక్కును వేలేసుకుంటున్నారు. వాస్తవానికి మొదట్లో ఏమనుకున్నారంటే సరే ఆ బోట్లే నీళ్ళ కొట్టుకెళ్ళి ఉంటేలే ఈ టీడీపీ ఏదో రాద్ధాంతం చేస్తుంది అని అనుకున్నారు. బట్ తర్వాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే వైసీపీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. 3 బోట్లు ఎందుకు కట్టున్నాయి, అవతల బోటును ఉండాల్సిన ఈ బోట్లు యువతల బోటుకు ఎలా వచ్చాయి, 3 బోట్లు ఒకేసారి వెళ్ళి ఎలా ఢీకొట్టాయి, మిగిలిన బోట్లన్నిటికీ లంగరేసి ఉంటే ఒక్క బోటు కూడా బయటికి వెళ్ళలేదు, కేవలం ఈ ఐరన్ రోపులతో లంగరేసినటువంటి ఈ బోట్లు ఎలా బయటికి వెళ్ళాయి, ఇలా ఒక్కొక్కటి బయటికి తెస్తుంటే అనుమానం అనేది మరింత పెరుగుతుంది. పక్కన ఉన్నటువంటి ఏ బోటు వెళ్ళలేదు. వాస్తవానికి ఈ 3 బోట్లు వెళ్ళి ఢీ కొట్టడం వల్ల ఇంకో బోటు 2 బోట్లు వెళ్ళి అంటున్నారు, చిన్న బోట్లు అవి. కానీ ఇవి దాదాపుగా 40 నుంచి 50 టన్నులు ఉన్నటువంటి బోట్లు ఇవి. వాస్తవానికి బోటు దేనికి ఉపయోగించే వాళ్ళంటే నందిగామ సురేష్ లారీల్లో ఇసుక లోడ్ చేయడానికి ఉపయోగించిన బోట్లు ఇవి. నదిలోంచి ఇసుక తీసుకొచ్చి నందిగామ సురేష్ లారీలో లోడ్ చేయడానికి ఉపయోగించినటువంటి బోట్లు. అందుకనే ఐరన్తో చేసినటువంటి భారీ బోట్లు అవి.
అందుకనే 40 టన్నులు 50 టన్నులు ఇసుక లేకుండానే ఖాళీ బోటే 40 టన్నులు ఉంటుందంట. అంటే మూడు బోట్లు కలిపి దాదాపుగా 120 టన్నుల వెయిట్ ఉన్నటువంటి బోట్లు ఆ 11 లక్షల క్యూసెక్ వాటర్ ఫ్లోలో వెళ్ళి తగిలినాయి. అంటే అదృష్టం ఉండబట్టి కానీ, లేకపోతే ప్రకాశం బ్యారేజీకి జరగరాంది ఏదైనా జరిగితే ఈరోజు 10 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగేది, 10 లక్షల మంది రైతుల నోళ్లలో మట్టి కొట్టేవాడు. అది పక్కన పెట్టి, పంట నష్టాన్ని పక్కన పెట్టి దాదాపు 1,00,000 మంది జల సమాధి అయ్యే అవకాశం ఉండేదట. ఎందుకంటే ఒకేసారి బ్యారేజీగా ఫ్లో ఇది వెళ్ళిపోతే ఎవరు అక్కడ దాన్ని అడ్డుకునే పరిస్థితి ఏముండదు. కింద లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఒకసారిగా జలమయం అయిపోతాయి. క్షణాల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో అలర్ట్ ఇచ్చే అవకాశం కూడా లేకుండానే మొత్తం కూడా జల సమాధి అయిపోతాయి. ఒకసారి బ్యారేజీకి డ్యామేజ్ అయితే బ్యారేజ్కి ఆటోమేటిక్గా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఇలాంటి బ్యారేజీలను కూడా జగన్మోహన్ రెడ్డి కూల్చడానికి కుట్ర పన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికార దాహం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. పక్క రాష్ట్రంలో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విధ్వంసాలకు, కుట్రలకు పథక రచన చేస్తున్నాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పదే పారిపోతున్నాడు అంటే అక్కడ నుంచి ఇక్కడ కుట్రలకు తెరదీస్తున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నైజం బయటపడిన తర్వాత ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎక్కడో లేవు. సాధారణంగా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నువ్వు ప్రజల కోసం పోరాటం చేయాలా, రాజకీయాన్ని రాజకీయంగా చేయాలా. ఇంత నీచానికి దిగజారుతారా? తక్షణమే ఎమ్మెల్సీ తలసాల రఘురామ్ని, అలాగే నందిగామ సురేష్ని, వీరిద్దరిని కూడా అదుపులో తీసుకోవాలి. ఆల్రెడీ నందిగామ సురేష్ ఆల్రెడీ అరెస్ట్ అయినట్టున్నాడు. ఏది టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో అరెస్ట్ అయినట్టున్నాడు. సో ఈ ఉషాద్రి అనే వ్యక్తి కూడా నందిగామ సురేష్కి బాగా అనుచరుడు. రామ్మోహన్ అనే వ్యక్తి ఏమో తలశీల రఘురామ్కి మేనలుడు. సో నందిగామ సురేష్, తలశీల రఘురామ్ వీళ్ళిద్దరూ అనుకుని వీళ్ళిద్దరి ద్వారా ఈ కుట్రకు పథక రచన చేశారు. 1,00,000 మందిని జల సమాధి చేయటానికి సైతం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు అంటే ఇది మామూలు విషయం కాదు. ఇవేమీ అనుకోకుండా వచ్చిన బోట్లు కానే కాదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా ఒక బోట్ వచ్చి ఉంటే లంగర్ దిగి ఒక బోటు మాత్రమే రావాలా. ఇక్కడ వైసీపీ అర్థం లేని ఆరోపణ ఒకటి చేస్తుంది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే కూటమి ప్రభుత్వం బోట్లు వదులుతా ఎవరో మాట్లాడుతున్నారు వాళ్ళే బోట్లు వదుకుని ఉంటారని. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని తెలిసి ప్రాజెక్టు కూలిపోతే ఎవరికి నష్టం? ఎవరి మీద పడితే నిందా? చంద్రబాబు మీద పడితే. ఆయన ఎందుకు బోట్లు వదులుకుంటాడు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? పైగా వైసీపీ రంగులో ఉన్న బోట్లు వీళ్ళు ఎందుకు వదులుతారు? వైసీపీ రంగులో ఉన్నటువంటి బోట్లు వీళ్ళు ఎందుకు వదులుతారు? నీ బోటు నీ ఆధీనంలో కదా ఉండాలా. నీ బోట్ ఎవడైనా వదిలేసి ఉంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నాకు తెలియకుండా ఎవడో నా బోట్లు లంగరు తీసేసి వదిలేశారని. 3 బోట్లు ఎందుకు కలిసే? పక్కన ఉండాల్సిన బోట్లు ఈ ఒడ్డుకి ఎందుకు వచ్చాయి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. మీరు ఏమీ లేకపోతే రఘురామ్మును ఉషాద్రి ఎందుకు పారిపోయారు పోలీసుల చెర నుంచి? తర్వాత వెంటాడి పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, తర్వాత ఇప్పుడు జైలుకు పంపారు అనుకోండి, అది వేరే విషయం. మరి ఏమీ లేకపోతే వీళ్ళెందుకు పారిపోవాలనుకున్నారు? ఇప్పుడు ఈ ఉచ్చు అనేది నందిగామ సురేష్కి, అలాగే ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ వీళ్ళిద్దరి మేరకు కూడా చుట్టుకుంటుంది. వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా సూత్రధారులు, పాత్రధారులే. వీరి మీద కూడా విచారణ చేయాలి. దీని వెనుక ఎంతటి వ్యక్తి ఉన్నా, చివరికి జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే చట్ట ప్రకారం శిక్షించి కఠినమైన సందేశాన్ని కన్నా ప్రజల్లోకి పంపకపోతే జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ఇలాంటి కుట్రలకు మరిన్ని తెరదీస్తాడు. ఇలాంటి కుట్రల్లో భాగస్వామ్యం అవటానికి కూడా చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్ప, ఒక భయం అనేది కలిగితే తప్ప ఇలాంటి కుట్రలకు అడ్డుకట్టబడే అవకాశం లేదు.